అమ్మా సచ్చరితమా సాయినాథ ప్రతిరూపమా తల్లి నీకు వందనాలమ్మా కమ్మని ప్రేమే నీదమ్మా ఆనందమే నీ అంతరంగం వాత్సల్యమే నీ స్పర్శోయమ్మా ఆనందమే నీ అంతరంగం వాత్సల్యమే నీ స్పర్శోయమ్మా నిన్ను అల్లుకున్న బిడ్డలను చేరదీసి చంకనేసుకొని ముద్దు ముద్దు మాటలతో మురిపించి మైమరపించి సాయి చరణాల ప్రపంచాన సరికొత్త పాఠాలెన్నో నేర్పి దుఃఖాలను మరచి నీ ఒడిలో పొల్లాడిన బిడ్డల ఆనందం ఏమని చెప్పను తల్లి మా ఆనందం ఏమని చెప్పను తల్లి మా ఆనందం ఏమని చెప్పను తల్లి అమ్మా సచ్చరితమా సాయినాథ ప్రతిరూపమా తల్లి నీకు వందనాలమ్మా కమ్మని ప్రేమే నీదమ్మా ఓం శ్రీ సాయినాథాయ చరణం శరణం. సాయి బంధువులందరికీ, సాయి ప్రేమికులకు, ద్వారకామాయి చిల్డ్రన్స్ తరపు నుంచి సాయి టీవీ ప్రేక్షకులకు కూడా అందరికీ సాయి సచ్చరిత్ర జయంతి మహోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం అసలు ఎందుకు ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అయ్యామంటే దానికి కారణం సాయి సచ్చరిత్ర. ఎందుకంటే మనందరి జీవితాల్లో కూడా ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాలతో పాటు ఇంకొక వ్యక్తిగా వారి ఇంట్లో పెద్దగా మమేకమైపోయారు సాయినాథుల వారు. ఈరోజు సాయి భక్తులకు ఒక మార్గ నిర్దేశనం చేస్తూ ఉన్నది కూడా సాయి సచ్చరిత్ర. అంటే అందరికీ తెలుసు సాయి సచ్చరిత్ర. అసలు బాబా అంటే ఏంటి ముందు అది తెలుసుకుందాము. బాబా అంటే ఒక ఎమోషన్. ఇంకొకటి, ద్వారకామాయి చిల్డ్రన్స్ ఎవరు అని కూడా చాలా మందికి తెలియట్లేదు. ద్వారకామాయి చిల్డ్రన్స్ సాయి సచ్చరిత్రని పారాయణం, అధ్యయనము, తర్వాత శ్రవణ మనన నిధి ధ్యాసనంలో ఉంటూ వారి వారి జీవితాలను మార్చుకునేలాగా చేస్తూ ద్వారకామాయి చిల్డ్రన్స్ను ముందుండి నడిపిస్తున్న పూజ్యులు పెద్దలు శ్రీ పద్మనాభరెడ్డి గారి ఆధ్వర్యంలో ద్వారకామాయి చిల్డ్రన్స్ నడుస్తుంది. కేవలం శక్తి మాత్రమే నడుస్తుంది, ఆయనతో మాత్రమే నడుస్తుంది తప్ప ఒక వ్యక్తి సిద్ధాంతం అనేది ఉండదు. ఎవరు ఇక్కడికి వచ్చినప్పటికీ బాబా చెప్పిన వాక్యాలతోటి మన జీవితాలకు అవి ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో అలా చెప్పి మా జీవితాలను మారుస్తూ ముందుకి పురోగమనం చెందుతూ వెళ్తూ ఉన్నాము. మా జీవితాల్లో సచ్చరిత్ర ప్రభావం అంటే ముందుగా నా సెల్ఫ్ది నేను మీ అందరికీ చెప్పాలి. అప్పుడు అది విన్నప్పుడే బిఫోరు, ఆఫ్టర్, ప్రజెంట్ మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా ఒక లీల చూసి లేదంటే బాబా గుడిలోకి వెళ్ళి బాబా నా జీవితంలోకి రాలేదు. 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక బట్టల వ్యాపారి బొంబాయి బట్టలు కొనుక్కోవాలి అన్న నిమిత్తం వెళ్ళి అక్కడి నుంచి నాకు ఒక బాబా వారి ఫోటో తీసుకురావడం జరిగింది. నాకు ఆ వయసుకి అసలు ఈయన సాయిబాబా, షిరిడి నాకు ఏమీ తెలీదు. కానీ భక్తి ఉండేది చిన్నప్పటి నుంచి, కానీ తెలియదు అనమాట. కానీ బాబాని చూడగానే ఒక ప్రేమ వచ్చేసింది. హాయ్ తాత. ఆ తాతని పట్టుకొని ఇప్పుడు ఇంతవరకు వచ్చి ఎక్కడో పుట్టి పెరిగిన నేను వీళ్ళ కుటుంబంలో ఒకరిగా మమేకం అయిపోయి ఉంటున్నామంటే దానికి కారణం సమర్థ సద్గురు సాయినాథులు మాత్రమే అన్నమాట. సో అప్పటి నుంచి నాకు సాయిబాబా ఈయన చరిత్ర ఉంది, అది సచ్చరిత్ర అని తెలుసుకునే వరకు ఇంకొంత టైం పట్టింది. ఆ బుక్ నేను మొట్టమొదట కొన్న సాయి సచ్చరిత్ర 15 రూపాయలు కొన్నాను. కానీ చదువుతున్నా అంటే 7 రోజుల పారాయణం చేయాలి. జనరల్గా మనకందరికీ చాలా మూఢనమ్మకాలు, ఇది ఇలానే చెయ్యాలి, ఇలా చేస్తేనే ఫలితం వస్తుంది లేకపోతే రాదు, ఇలాంటి మూఢనమ్మకాలతోటి పెనవేసుకొని ఉన్నాం. కాబట్టి ఏది కూడా మనం ఒక క్వాలిటీ లైఫ్ గడపక మూఢనమ్మకాలతోటి దాంట్లోనే మమేకమవుతూ ఎప్పుడు చూసిన ఈ కర్మకాండలోనే మునిగి తేలుతూ ఉంటాం. అలాగే నేను కూడా అన్నమాట. రోజు పేజీలు తిప్పి పారాయణం చేయడం కాదు, కోరికల కోసం గుడికి పోవడం కాదు. బాబా అంటే కోరికలు తీర్చే మిష కానే కాదు, ఆయన జ్ఞాన భాండాగారం. ఏదో చెప్తున్నారు అన్న క్రమంలో చాలా వేట స్టార్ట్ చేశాను. అంటే దాని గురించి ఎవరు చెప్తారు, కూలంకషంగా మనకు ఎవరు వివరిస్తారు అని చాలా వెతికాను.
ఎక్కడ కూడా నాకు క్వాలిటీ అనేది నాకు కనిపించలేదు. మరి మేబీ నాకు అర్హత ఉందో లేదో తెలియదు, కానీ నాకైతే సాటిస్ఫై అయ్యేదాన్ని కాదు నేను ఎక్కడ కూడా. తర్వాత నేను పద్మనాభరెడ్డి బాబా గురించి విన్నప్పుడు, సో అందరిలాగే ఉంటుంది ఇక్కడ కూడా, మనం ఎక్కడికి వెళ్ళొద్దు, తాత చూస్తూ ఉన్నాడు కదా అన్న ఉద్దేశంతో అలా ఉన్నాను. కానీ బాబావారు ఊరుకుంటారా, నా పిచ్చుక కాలికి దారం కట్టి లాగుతాను అన్నట్టు నన్ను తెచ్చి మర్లపాడు ద్వారకామాయి చిల్డ్రన్స్లో పడేశారు. మన కాన్సన్ట్రేషన్ భగవంతుడు ఏం చెప్పాడు, మనం ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి అని రామదాసి కథ ద్వారా బాబా గారు చెప్పినప్పుడు ఆ విషయం ద్వారా కూడా చాలా మార్చుకొని నియమనిష్టలు ఇలాంటి తుప్పు ఏదైతే ఉంటుందో ఆ తుప్పు వదిలిపోయింది. ఇంకొకటి అంటే మనందరికీ కామన్గా ఉపయోగపడేవి, అందరూ తెలుసుకోవాల్సిన విషయం కూడా ఇంకొకటి, పరువుల గురించి నింద. ఇది ఇంకా పొద్దున్న లేస్తే మనకు అదే పని, వాళ్ళ మీద వీళ్ళ మీద, అంటే మన సమయం పోతుంది. అరే మనకు నచ్చినట్టు మన ఫ్యామిలీనే ఉండట్లేదు, మన 5 వేళ్ళు ఒకలా ఉండట్లేదు, మరి మన ఎదుటి వాళ్ళు మనలా ఉండాలి, మనకు నచ్చినట్టుగా ఉండాలి అని మరి ఎందుకు కోరుకుంటాము కదా. ఈ చిన్న క్లారిటీ మిస్ అయ్యి మన తోటి వారిని అనుక్షణం నిందిస్తూనే ఉంటాము. సాయి సచ్చరిత్రని పారాయణం చేస్తున్న వాళ్ళు కొంచెం అధ్యయనం చేయండి. ఒక కథ ద్వారా ప్రతి ఒక్కదాని వెనుక కూడా ఒక జ్ఞాన భాండాగారం దాగి ఉంది. మన జీవితాలని ఇంకా పండుగ పరిపక్వతగా మార్చుకునే అంశాలు ఎన్నో సాయి సచ్చరిత్రలో దాగి ఉన్నాయి. ద్వారకామాయి చిల్డ్రన్స్ అయితే సాయి కథ శ్రవణం ద్వారా బాబావారు చెప్పే, పద్మనాభరెడ్డి బాబా గారు చెప్పే జ్ఞానం ద్వారా చాలా మరి ఇప్పుడు అందరూ అంటున్నారు ఎంత ప్రేమ ఎంత ప్రేమ అని. మేము సాయి కథ శ్రవణంలో మాకు నిత్యము బోధించేది సాయినాథుని తత్వము, ప్రేమ, మా సంస్కారాల మీద కేవలం పనిచేస్తుంది. అక్కడ ద్వారకామాయి చిల్డ్రన్స్ అంటే ప్రేమ ఎలా వచ్చింది, సాయినాథుని కథ శ్రవణం ద్వారా ఇంత ప్రేమమయంగా మీరందరూ ఇంత చెప్పుకుంటున్నారంటే కారణం సాయి సచ్చరిత్ర. గురుతత్వానికి తాళం చెవి లాంటి ఈ సాయి సచ్చరిత్రలోని 18, 19 అధ్యాయం గురించి వివరించబోతున్నాను. ఈ కథ ద్వారా మనం ముఖ్యంగా 3 విషయాలు తెలుసుకుంటాం. 1, గురువు ఏమి కోరుతాడు, 2, గురుతత్వం అంటే ఏమిటి, 3వది గురు మార్గం అంటే ఏమిటి. ఈ 3 విషయాలు మనకి బయటపడతాయి ఈ అధ్యాయం ద్వారా. బాబా ఏది అడిగితే అది ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ బాబా బ్రహ్మ జిజ్ఞాసుల కోసం ఎదురు చూస్తున్నారనేది సచ్చరిత్రలో చెప్పినటువంటి మాట. అలాంటి బ్రహ్మ జిజ్ఞాసుల కోసం బాబా ఎదురు చూస్తున్నారు. మరి అట్లాంటి బ్రహ్మ జిజ్ఞాసం కోసం మనం తపన పడి బాబా దగ్గరికి అలాంటి విషయాల కోసం ఆయనని వేడుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నటువంటి కథ ద్వారా మరి అటువంటి బ్రహ్మ జిజ్ఞాసం మనకు కలగాలంటే అంత సులువుగా వెంటనే ఎలా కలుగుతుంది, కలగదు. అది కలగాలంటే మనకి సాయి కథా శ్రవణం నిత్యం శ్రవణం చేస్తూనే ఉండాలి. ఇది రహస్యం. సాయి సచ్చరిత్ర, ఈరోజు సాయి సచ్చరిత్ర జయంతి సందర్భంగా మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాను, నిత్యం సాయి సచ్చరిత్ర చదవండి, నిత్యం సాయి సచ్చరిత్ర చదవండి. ప్రతిరోజు పూర్తిగా చదవకపోయినా కనీసం ఒక్క పేజీ నెమ్మదిగా ఆ పేజీలో చెప్పినటువంటి బాబా చెప్పినటువంటి విషయాలని గ్రహించండి, బాబా అనుగ్రహం పొందుతారు. ఇది మనం నిత్యం సాయి కథా శ్రవణాన్ని నిత్యం శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసన చేసి ఆచరిస్తేనే మనకి బ్రహ్మ జిజ్ఞాసం కలుగుతుంది, అలాంటి తపన వస్తుంది. అప్పుడే మనము అలాంటి తపన కోసం బాబా దగ్గరికి వెళ్ళి అడుగుతామనే విషయం మనం మర్చిపోకూడదు. ఇది పాయింట్ 1. నెంబర్ 2, సాయిబాబా గారే వారి గురువు దగ్గర సాధన చేశారని ఇందాక చెప్పాను. మనము సాయి భక్తులమని మనం అనుకుంటున్నాం, కానీ మరి బాబా గారు వారి గురువు దగ్గర ఏ విధమైనటువంటి సాధన చేశారో అలాంటి సాధనే మనం కూడా చేయాలి. ఏమిటా సాధన అంటే సాయిబాబా యొక్క ముఖావలోకన నిరంతరం మనము జ్ఞప్తికి పెట్టుకోవాలి. మనకి ఇతర వస్తువులపైన వ్యామోహం ఉండకూడదు. మనము బాబా కోసం ఆకలి దప్పులు కూడా మరవాలి. సాయిని చూడకపోతే మనము అస్వస్థకు గురువు కావాలి. బాబా ఏ విధంగా చేసి చూపించారు,
అలాంటి సాధనని మనం కూడా చేసి చూపించాలి. తర్వాత బాబా చెప్పినట్టుగా ఏ గురువైనా స్వచ్ఛమైనటువంటి గురువు కోరేది శ్రద్ధ, సబూరి, 2 పైసలే. మనము కూడా ఆ 2 పైసలు నిరంతరము బాబాకి సమర్పించుకునేందుకు నిరంతరము మనం కృషి చేయాలి. మనము సాయిబాబా గుడికి వెళ్ళటము, షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా వెనుక శ్రద్ధ, సబూరి అని శంఖచక్రాల్లాగా కనబడతాయి. కానీ మనకి మామూలుగా తెలియనప్పుడు ప్రతి సాయిబాబా టెంపుల్లో శ్రద్ధ, సబూరి అనేది ఉంటుంది. కాబట్టి 2 రూపాయలు దక్షిణ వేసేద్దామని వేసేస్తాం. అది కాదు. శ్రద్ధ, సబూరి అంటే ఇందాక బాబా గారు పూర్తిగా చెప్పారు కథలు. అది మనం సంపాదించుకోవాలి. బాబా దగ్గర నిరంతరం గుడికి వెళ్ళినా, షిరిడీకి వెళ్ళినా ఆయన పాదాలు పట్టుకుని వేడుకోవాలి. బాబా నాకు శ్రద్ధ, సహనం కలిగించు బాబా, నాకు మీ యొక్క దయతో అనుగ్రహం చెందించు బాబా, నాకు నిత్యము బాబాని మనం శ్రద్ధ, సహనం కోరుకొని ఆ శ్రద్ధ, సహనం మనం కనుక సంపాదిస్తే అప్పుడే బాబా పైన ఏకమాత్ర దృష్టి ఏర్పడుతుంది. అదే అనన్య దృష్టి. అటువంటి అనన్య దృష్టి కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలి, అంతే. అలాంటి అనన్య దృష్టిని మనం సంపాదించుకోవాలి. ఇది సాయి గ్రంథంలో చెప్పినటువంటి విషయాన్ని మనం ఆచరించాలి అంటే ఇదే మనం చేయాలి. ఈరోజు సాయి సచ్చరిత్ర జయంతి సందర్భముగా ఇలాంటి జిజ్ఞాస మనలో అందరికీ వచ్చిన వాళ్ళందరిలో కలగాలి. బాబా యొక్క అనుగ్రహం పొంది మనం శ్రద్ధా సాబూరిని మనము బాబా అనుగ్రహం చేత పొంది ఏకమాత్ర దృష్టిని మనము బాబా మీద నిలపాలి. సాయి ఉపదేశం యొక్క మనం చెప్పినటువంటి విషయాన్ని గ్రహించి మనం ఆచరణ పెట్టుకోవాలి. అప్పుడే మనము ఒక తల్లి తాబేలు వలె, ఇందాక బాబా చెప్పాడు సాక్షాత్ సద్గురువే ఆయన ఒక పిల్ల తాబేలు వలె ప్రవర్తించడం చేత వారి గురువు తల్లి తాబేలు వలె బాబా యొక్క ఆలన, పాలన, రక్షణ అన్ని వారి యొక్క అభివృద్ధిని మొత్తము వారి గురువుగారు సాయిబాబాకి ఎలా చేసి చూపించారో మనము కూడా ఈరోజు సాయి భక్తులు అనుకోవడం కాదు, మనము ఈ 2 పైసలు సమర్పించుకొని అనన్య దృష్టిని పెట్టుకొని మనము బాబాని ఒక తల్లి తాబేలు వలె భావించి మనం ఒక నిరంతరము పిల్ల తాబేలు వలె ఉండి ఆ బాబాకి మనం ఏ అభివృద్ధి, ఏ కోరికలు లేకుండా కేవలం ఏకమాత్ర దృష్టిని పెడితే బాబా తప్పకుండా మన కోరికలు కోరకపోయినా మన యొక్క ఆలన, రక్షణ, పాలన, మన యొక్క అభివృద్ధి అంతా సద్గురు సాయి తప్పకుండా చేస్తారు. ఇది తప్పకుండా మీరందరూ విశ్వసించి చేయవలసినటువంటి మహత్తరమైనటువంటి అధ్యాయం. ఇలాంటి తాళము బాబా మరి శ్రద్ధా సాబూరి వారి గురువుకి సమర్పించి అనన్య దృష్టి పెట్టుట చేత తాళం సంపాదించారు. అలాగే అదే విషయాన్ని ముసలమ్మకు చెప్పడం ద్వారా ముసలమ్మ తాళం యొక్క విలువ గ్రహించింది. ఈరోజు సచ్చరిత్రలో అంత గొప్ప అధ్యాయం మనకి ఉందని ఉన్నప్పటికీ నాకు గ్రహించలేకపోవడం ద్వారా శ్రీ పద్మనాభరెడ్డి గారి ద్వారా నేను కూడా ఆ తాళం యొక్క విలువని గ్రహించి అనునిత్యము ఆ తాళం కోసం తపన చెందుతున్నాను. ఇందాక మీకు 3 ప్రశ్నలు చెప్పాను. గురువు ఏమి కోరుతారు? శ్రద్ధా సాబూరి. గురుతత్వం అంటే ఏమిటి? గురుతత్వం అంటే మన సాయిబాబా చెప్పినటువంటి ఉపదేశం. ఆయన ఏం చెప్పారు? నువ్వు శ్రద్ధా సాబూరిని సమర్పించు, నా మీద అనన్య దృష్టి పెట్టుకో, ఒక పిల్ల తాబేలు వలె చూడు, నేను తల్లి తాబేలు వలె నీ ఒక అభివృద్ధిని నేను కలగజేస్తానని చెప్పారు. గురుతత్వాన్ని మనం పట్టుకోవాలి. తర్వాత గురు మార్గం ఏమిటి? ఎప్పుడైతే మనం ఈ శ్రద్ధా సాబూరి అనన్య దృష్టిని మనం సమర్పించుకుంటామో బాబా మనకి ఆ తాళం మన చేతికిస్తాడు. మనం తాళం చెవి ఓపెన్ చేస్తే సాయి ప్రక్కన కూర్చోగలము, పరమార్థం చేతికి అందుతుంది అని చెప్పింది అదే బాబా. ఈరోజు సాయిబాబా నిజంగా ఎక్కువ మంది సాయిబాబా అంటే ఇష్టమే, కానీ అసలు సాయిబాబా ఎవరు అనే క్వశ్చన్ వేసుకుంటే ఎక్కువ మంది తెలియదు. నేను ఒక ప్రదేశంలో ఉండేవాడిని కాదు ఏమన్నాడు బాబా గారు? నేను ఒక ప్రదేశాన్ని ఉండేవాడిని కాదు. ఇంకా చెప్పాడు, నేనన్నా 3.5 మూరల దేహానికే పరిమితమై ఉండేవాడిని కాదు. ఏమన్నాడు? సాయిబాబా అనే రూపానికి పరిమితమై ఉండే కాడు, ఒక ప్రదేశానికి, ఒక షిరిడి అనే ఒక ప్రదేశానికి పరిమితమై ఉండే కాదు. ఎక్కడ దేశ విదేశాల్లో కూడా నా యొక్క వ్యాపకం ఉంది, నేను వ్యాపించున్నాను. కాబట్టి ఆయన
భూప్రదేశాలు, ఆకాశంలో, ప్రకాశంలో, జలములో, వనాలలో, జనాలలో, దేశ విదేశాలలో అంతటా నేను అన్ని ప్రదేశాలు వ్యాపించి సంచరిస్తుంటాను. నేను ఒక ప్రదేశంలో ఉండేవాడిని కాదు, ఒక దేహానికి పరిమితమై ఉండేవాడిని కాదు అని బాబా గారు 19th చాప్టర్లో చెప్పాడు. చెప్తూ ఇంకా చెప్పాడంటే, ఎవరైతే నేను దేహానికి పరిమితమై ఉన్నానని అనుకుంటున్నారో వాళ్ళ యొక్క భ్రాంతిని తొలగించడానికే నా యొక్క అవతారం అన్నాడు. ఎవరు భ్రాంతి అంటే, బాబా అంటే ఒక ప్రదేశానికో ఒక దేహానికో పరిమితమై ఉన్నారని మన దైవాన్ని అనుకుంటాం కదా. మనం దైవాన్ని గురించి మాట్లాడే వాళ్ళంతా ఏమంటారు, రాముడు అంటే అయోధ్యకు పరిమితం, కృష్ణుడు అంటే ద్వారక పరిమితం, ఆ రూపానికి పరిమితం అని మనం అనుకుంటున్నాం, అందరూ అనుకుంటున్నాం. కాబట్టి ఈ భ్రాంతి ఏదైతే ఉంటుందో ఆ భ్రాంతిని తొలగించడానికి ఆయన పరమాత్మే. కాబట్టి అంటే రూపాన్ని ధరించాడు అన్నాడు. ధరించాడు, పుట్టలేదు అంటేగా, పుట్టుకలేదు. పుట్టుకున్నాడు, పుట్టు ధరించినాడు, పుడితే పుట్ట అని చెప్తారు కదా, ధరించాను, ఈ రూపాన్ని ధరించాను. ఎందుకోసం అంటే భగవంతుడు మీరు ఒక రూపాలకి ఒక ప్రదేశాలకి కట్టి వేశారు. అలా మీరు చూస్తున్నంత వరకు దేవుళ్ళు వేరు కనిపిస్తున్నారు. మరి మన యొక్క ధర్మాలన్నీ, మన యొక్క ఉపనిషత్తులు కావచ్చు, వేదాలు కావచ్చు, ఏం చెప్పినా మన యొక్క భగవంతుడు ఒక్కడే. కాబట్టి అలా ఎవరైతే అలా చూడగలరో, ఎలా అంటే అందరిలో భగవంతుడిని చూడగలరో, అన్ని జీవరాశుల్లో భగవంతుడు చూడగలరో, నన్ను వేరుగా చూడరో, వాడు భాగ్యవంతులు అన్నాడు. భాగ్యవంతుడు అంటే జ్ఞాని, వాడు జ్ఞాని అంట. ఎవరు? అంతటా భగవంతుడిని, అందరిలో భగవంతుడి, అన్ని జీవరాశులు భగవంతుడిని చూసి భగవంతుడు వేరుగా లేడు, అందరిలో ఉన్నాడని ఎవరైతే తెలుసుకుంటాడో, ఆ తత్వదర్శనం చేస్తాడో వాడు భాగ్యవంతుడు. అలాంటి వాడు భాగ్యవంతుడు అన్నాడు. కాబట్టి వాడు భాగ్యవంతుడు. కాబట్టి మిగతా వాడంతా కూడా మరి అందరిలో మనం చూడలేక, అంతటా భగవంతుడు చూడలేక, భగవంతుడు ఒక రూపానికో ఒక ప్రదేశానికి కట్టి చూస్తున్నాడు కూడా అజ్ఞానులు అని శాస్త్రాలు చెప్పినాయి. బాబా కూడా చెప్పినది, ఆయన చెప్పింది కూడా అదే. వారు మూర్తి పీల్చిన జ్ఞానస్వరూపాన్ని తెలుసుకోవటమే ధ్యానము, అనుష్ఠానము, దర్శనము అన్నాడు. బాబా గారు సత్యత ఆయన నోటుకుండా వచ్చినాయి అన్ని కూడా, ఏదో హేమాడ్ పంతు అని కూడా మీరు అనుకోవడం, ఆయన స్వయంగా ఆయన నోటుకు వచ్చింది మాట్లాడేది. హేమాడ్ పంతు కూడా ఉచ్చరించినవి కాదు. కాబట్టి సాక్షాత్ ఆయన నోటు కూడా చెప్పిన నేను రూపాన్ని ధరించాను. నేనంటే ఎవరు? మళ్ళీ నేను ఎవరు? రూపాన్ని ధరించింది ఎవరు? నేను పరమాత్మ, రూపాన్ని ధరించింది సాయిబాబా. రూపంగా వచ్చింది సాయిబాబా. ఆ పరమాత్మే సాయి రూపంగా వచ్చింది. కాబట్టి సాక్షాత్ ఆయన పరమాత్మ. కాబట్టి సత్యత్ర కూడా ఏం చేసి, సత్యత్ర కూడా ఏంటంటే అహంకారం, ఆయన కండిషన్ పెట్టాడు. సత్యత్ర బాబా నేను రాయాలన్నప్పుడు కండిషన్ పెట్టాడు, నీ అహంకారం త్యజించిన రోజున నా పాదాల దగ్గర పెట్టినోడా అది మచ్చు కూడా లేనప్పుడు నీలో నేను ప్రవేశించి నా చేత్తో ఈ చరిత్రని రాస్తానని చెప్పాడు. అంటే అహంకారం పూర్తిగా, నేను అనే ఒక భావన పూర్తిగా పడిపోయినప్పుడు ఈ సత్యచరిత్రకి రాయడానికి నీకు అనుమతుంది. కాబట్టి ఈరోజు హేమాడ్ పంత్ రాశాడంటే అహంకారం పూర్తిగా పడిపోతే రాశాడు. పడిపోవటానికి ఆయనకి ఎప్పుడు మొదలు పెట్టాడు హేమాడ్ పంత్? ఎప్పుడు పర్మిషన్ ఇచ్చాడు బాబా గారు? ఆయన ఎప్పుడు మొదట్లోనే పర్మిషన్ ఇచ్చాడు. ఆయన అడిగింది మొదట్లోనే అడిగాడు. ఆ గోధుమ లీల చూసినప్పుడే ఆయన పర్మిషన్ అడిగాడు. క్షమాతో అడిగి అప్పుడే ఆయన పర్మిషన్ ఇస్తూ కొన్ని కండిషన్ పెట్టాడు. అహంకారం పడిపోతే నువ్వు రాయగలవన్నాడు, నేను రాపిస్తానన్నాడు. అప్పుడు అలా అనుకున్న వ్యక్తి ఎప్పుడు రాయగలిగాడు? 2016 సంవత్సరాలు అంటే ఆయన రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత దృష్టి పెట్టాడు. అప్పుడు కూడా పూర్తి చేయగలిగాడా? లేదు. ఇప్పుడు తర్వాత 2022, 23 ఆ సాయి లీలా మాస పత్రికలో అప్పటి నుంచి దాన్ని అప్పటిదాకా సేకరించి అప్పుడు దాన్ని మొదలుపెట్టాడు. అంటే దాదాపు 12 సంవత్సరాలు పట్టింది. ఆయన ఎర్లీగా మన 10 ఆ ప్రాంతంలో చూసుకున్నా కూడా 12 సంవత్సరాలు ఆయన సచ్చరిత్ర రాయలేకపోయాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సాయిబాబా చరిత్రలో 2 నెలలు రాసేస్తున్నాం, 3 నెలలు రాసేస్తున్నాం, గంటల్లో రాసేస్తున్నాం అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నాం. చూసిన బాబా లీలను స్వయంగా చూసిన వ్యక్తి, విన్న వ్యక్తి, స్వయంగా బాబా లీలలో ఎన్నో బోధించిన వ్యక్తి, బాబా సహజంగా బోధించిన ఎన్నో లీలలు చూసిన వ్యక్తి కదా. ఎందరో భక్తుల అనుభవాలతో ఆయన స్వయంగా చూసిన వ్యక్తి, విన్న వ్యక్తి కదా హేమాడ్ పంత్. అలాంటి వ్యక్తికి 12 సంవత్సరాలు ఎందుకు పట్టింది? క్వశ్చన్ ఎందుకు 12 సంవత్సరాలు పట్టింది? చూసిన వ్యక్తికి, విన్న వ్యక్తికి 12 సంవత్సరాలు పట్టింది. ఏమి చూడనోడు మనం రాసేస్తున్నాం కదా, ఏమి చూడనోడు మనం హాయిగా రాసేస్తాం. సచరిత్రలో అన్ని చరిత్రలు. చూసిన వ్యక్తి ఎన్ని రోజులు ఎందుకు పట్టింది? కాబట్టి ఎందుకు పట్టిందంటే అహంకారం జీరో కావాలి. చెప్పాడు బాబా గారు, ఈ అహంకారం జీరో అయినప్పుడే రాయగలం.
కాబట్టి 12 సంవత్సరాలు హేమాడ్ పంతులు బాబా గారు తోమాడు. హేమాడ్ పంతు చేసిన సాధన కూడా చెప్తాడు 2వ అధ్యాయంలో. ఏం చెప్తాడు? నేను అహర్నిశలు ఎప్పుడైతే గురువు నన్ను అనుగ్రహించినప్పటి నుంచి నేను నిరంతరం ఆయన ధ్యానిస్తున్నాను, నాకు వేరే జపతపాలు లేవు, నిరంతరం ఆ యొక్క ముఖాన్ని అవలోకనం చేస్తుండేవాడిని. ఏదైతే 19 చాప్టర్ ఇందాక చెప్పాడో ఆయన శ్రీనివాస్ గారు ఏం చెప్పాడు? శ్రీనివాస్ గారు చెప్పాడు, బాబా తన గురువుని సేవించి ఏం చెప్పాడు? నిరంతరం నా గురు ముఖాలు అవలోకనం చేస్తుండేవాడిని, వారే నాకు ధ్యానం, వారే నా ధ్యాస లక్ష్యం అని చెప్పాడు కదా బాబా గారు. అదే హేమట్ పంతు చేసింది. అది ఆయన పట్టుకుని తాళం. అది ఆయన చెప్తాడు 2వ చాప్టర్లో. నిరంతరం బాబా నన్ను అనుగ్రహించినప్పటి నుంచి, పర్మిషన్ ఇచ్చినప్పటి నుంచి నిరంతరం వారి ధ్యానం చేస్తుండేవాడిని, వారి యొక్క ముఖాన్ని, బాబా ముఖాన్ని చూస్తూ ఉండేవాడిని, నాకు ఆకలి తప్పులు కూడా తెలిసే కాదు అని ఈయన కూడా అన్నాడు హేమట్ పంతు. ఇంకా చెప్పాడు, అలా నిరంతరం గురుస్మరణలో ఉన్నాడు, గురు చింతనలో ఉన్నాడు. అలా ఆయన 12 సంవత్సరాలు ఉంటే అప్పుడు సచ్చరిత్రకి పర్మిషన్ ఇచ్చాడు బాబా. అప్పుడు అసలు యొక్క పర్మిషన్ అప్పుడు వచ్చింది. అలా ఆయన సచ్చరిత్ర ఊరికే రాయలేదు కాబట్టి ఊరికి అర్హత ఎవరికి ఉండదు. కాబట్టి మనం అనుకున్నట్టుగా అక్కడే జరగదు. కాబట్టి బాబా గారు పర్మిషన్ ఇచ్చిన మాత్రాన అంటేనే అయిపోద్దు. ఏదైనా మనకి అనుమతి ఇచ్చినా కూడా వెంటనే అయిపోద్దు అని కూడా భ్రమే. ఎందుకంటే ఆయన అనేక పరీక్షలు పెడతారు, అందరికీ తెలిసిన విషయం. కాబట్టి అన్ని పరీక్షలు తట్టుకొని ఎవడైతే నిలబడతాడో, ఎవడైతే ఆయన్ని ఫాలో అవుతాడో అప్పుడు ఆయన వాడిని ప్రోత్సహిస్తాడు, వాడి చేత ఆ కార్యాన్ని పూర్తి చేసుకుంటాడు కానీ ఉరికాడు. కాబట్టి అంతటి గొప్ప చరిత్ర. కాబట్టి ఇది బాబా గారు ఆయన పూర్తిగా అహాన్నే జీరో చేసిన తర్వాతనే మనకి సచ్చరిత్ర రాయడం జరిగింది. ఆ యొక్క సచ్చరిత్రలో కూడా హేమాడ్ పంతు అడుగడుగున అహంకారం జీరో అయిన వ్యక్తిగా ఉంటాడు తప్ప అహంకారం ఎక్కడ ఉండడు. ఇందాక చెప్పారు మన అనిల్ గారు, ఎక్కడ హేమాడ్ పంతు అనే వ్యక్తి అసలు కనిపించడు, ఊరికి ఒదిగిపోయి ఉంటాడు. తన యొక్క అహాన్ని ఎక్కడ చివరిలో ఈ సచ్చరిత్రను సమాప్తి చేస్తున్నాను అంటాడు. సమాప్తి చేయడానికి నేనెవరు అంటాడు. మళ్ళీ రాయించుకుంది ఆయన అయినప్పుడు, అంతా అయిందన్నప్పుడు మళ్ళీ సమాప్తి చేయడానికి నేను అంటున్నాను కదా, ఇది కూడా నేను కాదు. ఇంకా అంటాడు, దీంట్లో దోషాలు ఉన్నా మంచి విషయాలు ఉన్నా, ఈ చరిత్రలో దోషాలు ఉండవచ్చు, మంచి విషయాలు మీకు అనిపించవచ్చు, అన్నీ ఆయనకే చెందుతాయి, నాకు ఏ సంబంధం లేదు అని బాబా గారు చెప్పాడు. అని హేమాడ్ పంతు మరి ఆయన అహం లేదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అహం పూర్తిగా పోయిందంటానికి మరి మనకి సత్యతలు చేసేవాళ్ళు ఏమంటారు, రాసేవాళ్ళు ఏమంటారంటే మంచి విషయాలు ఉంటే బాబాయి, తప్పులుంటే మాయ అంటారు. అంతేగా మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే వీడు అహం ఉందిగా. హేమాడ్ పంతు ఏమంటాడు, దాంట్లో తప్పులు ఉండొచ్చు, ఒప్పులు ఉండొచ్చు, మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, నాకే సంబంధం లేదు. ఎందుకంటే నేను నిమిత్త మాత్రుడిని, రాసింది రాయించుకున్నది అంతా నన్ను ప్రేరేపించి ఈ కథకి మొత్తం కర్త ఆయనే, ఇక నాకు ఎలాంటి సంబంధం లేదు అని ఆయన పూర్తిగా ఒదిగిపోయాడు, జీరో అయిపోయాడు హేమాడ్ పంతు. అప్పుడు రాయగలరు. కాబట్టి ఈరోజు అది సాక్షాత్తు సాయిబాబా ఆయనలో ప్రవేశించి మొత్తం అన్ని రాశాడు. కాబట్టి అది పూర్తిగా జ్ఞానం అణువణున ప్రతి చిన్న కథలో కూడా జ్ఞానం ఇమిడి జ్ఞానంతో ఉంటుంది. ప్రతి కథ జ్ఞానంతో ఉంటుంది. జ్ఞానం లేకుండా ఏ కథ లేదు. అది అట్లా అలాంటి గ్రంథం ఇంతవరకు నేను చూడలేదు, నేను కూడా చూడలేదు, అసలు ఉండదు. అదే ఒక చిన్న కథ. మళ్ళీ ఒకసారి బాబా గారు హఠాత్తుగా బయటికి వెళ్ళి ఒక నిచ్చెనదేమంటాడు. ఒక అతను తెచ్చి ఒక ఇంటికి వేస్తాడు. వామన్ గంట ఒకరి ఇంటికి నిచ్చెన వేపిస్తాడు బాబా గారు. ఆ ఇంటి మీద ఎక్కేసి ఆయన తర్వాత రాధాకృష్ణ ఇంటిపై దిగేస్తాడు. దిగిన వెంటనే ఆ నిచ్చెన ఎవరైతే తెచ్చారో ఆ వ్యక్తికి ఒక 2 రూపాయలు ఇస్తాడు. అవును, పక్కన ఉంటే వాడు అంటారు, బాబా ఇది ఒక పెద్ద పని కాదు కదా, చిన్న పనే కదా, చిన్న పనికి అంత డబ్బులు వాడికి ఇవ్వాలా అంటాడు. అంటే బాబా గారు ఇస్తుంటే కూడా మనకు కొంతమందికి ప్రాబ్లం. అదే కదా, ఆయన ఇస్తున్నాడు, వీడికి ప్రాబ్లం. కొంతమంది అడిగారు, బాబా ఏంటి బాబా. కాబట్టి బాబా గారు దానికోసం కాచుకుంటాడు కదా. ఎప్పుడు క్వశ్చన్ వేస్తారా ఆన్సర్ చెప్తామని ఇక్కడ బోధిద్దాం రెడీగా ఉంటాడు. ఎప్పుడు క్వశ్చన్ వేస్తే అప్పుడు బోధిస్తాడు. అప్పుడేమన్నాడు, ఎవరి సేవరైనా ఉచితంగా మనకు తీసుకోకూడదు, ఎవరి చేతనే పని చేయించుకోవచ్చు కానీ ఎవరి సేవను ఉచితంగా తీసుకోకూడదు, ఇది మన నియమం కావాలి అన్నాడు. ఇది మన నియమం కావాలి. అందరి నియమం ఏం కావాలి, ఎవరి చేతనే పని చేయించుకోవచ్చు, మీరు ఎవరి సేవని చిన్న సేవని కూడా ఉచితంగా తీసుకోకూడదు, అది మన నియమం కావాలి అని ఈ సమాజానికి. కాబట్టి ఇది అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. సేవ చేయించుకున్న వాళ్ళందరికీ ఈ ప్రపంచంలో సేవ చేయించుకున్న వాళ్ళందరికీ వర్తిస్తుంది.
ఎవరైతే సేవ చేసుకుంటున్నావో, ఎవరైతే యజమానులు ఉన్నావో, ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళందరి ఎడల మీరు ప్రవర్తనా తీరును ఎలా ఉండాలని బాబా గారు కొండ బద్దలు కూడా చెప్తున్నాడు. కాబట్టి అలా ఉన్న రోజున ఈ సమాజం బాగుంటుంది. కాబట్టి యజమాని సేవకుడి ఎడల ఎలాంటి దృక్పథం ఉండాలి బాబా ఇక్కడ పోల్చాడు కదా. మరి ఇంకొక విషయం చూసుకో, సేవకుడు ఎలా ఉండాలి, సేవకుడు ఎలా ఉండాలంటే ఇప్పుడు అది 32వ చాప్టర్ చెప్తాడు. ఒకప్పుడు నేను పని కోసం, ఆయన పని కోసం అనేక ఊరు తిరిగాడంటే ఏదన్నా పని చేసుకొని బతకడం కోసం బాబా చెప్తాడు. ఆయన మీద చెప్తున్నాడు ఆ కథ, ఆయన మీద పట్టుకు చెప్తున్నాడు. అలా తిరిగాడు, తిరిగితే ఎక్కడ పని ఇవ్వలేదంటే ఒక బీడ్గావ్ అని ఊరికి పోయిన తర్వాత ఆయనకి అక్కడ నేత పని చేస్తుంటే ఆ నేత పని వాళ్ళు ఆయన పని ఇచ్చారట. ఒక నేత పని దగ్గర పని కుదిరింది బాబా గారికి. అక్కడ పని కుదిరిన తర్వాత అక్కడ ఆ బాబా కంటే ముందుగానే అక్కడ 3 పిల్లలు ఉన్నారట. అక్కడ పనిచేసే పిల్లలు, వాళ్ళు బాగా పనిచేస్తారట. వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క పనితనం బట్టి 50 రూపాయల కొందరికి, 100 రూపాయల కొందరికి, 150 రూపాయల కొందరికి ఒక జీతం ఇచ్చి ఆ యజమాని పోషిస్తున్నాడు. వాళ్ళు ఆ పనితనాన్ని బట్టి వాళ్ళకి జీతం ఇస్తున్నాడు. అదే సమయంలో బాబాను కూడా పెట్టుకున్నాడు ఆయన. బాబా కూడా ఆ ఇంట్లో జీతాన్ని కుదిరాడు ఆ యొక్క యజమాని దగ్గర. మరి బాబా గారు ఏం చేసిన తర్వాత ఏమంటే బాబా అంటారు, నేను విశ్రాంతి లేకుండా, నేను ఎప్పుడైతే పనికి కుదిరానో విశ్రాంతి లేకుండా నేను కష్టపడ్డాను, నా శ్రమ ఫలించింది. ఆ భగవంతుడి యొక్క ఆ పరాక్రమం చూడండి. ఆ యజమాని నా చాతుర్యాన్ని చూసి, నా కష్టాలు చూసి చాలా సంతోషపడ్డాడు. నా జీతాన్ని డబల్ చేశాడు. వాడు 3కి ఎంత ఉందో అంత డబల్ చేశాడు. అదేవిధంగా నన్ను బాగా ప్రేమతో చూసుకునేవాడు. నాకు దుస్తులు ఇచ్చాడు, సాలువు ఇచ్చాడు, ఎన్నో ఇచ్చాడు. ఎందుకు ఇదంతా ఇచ్చాడు? నా చాతుర్యాన్ని చూసి, నా కష్టపడే తత్వాన్ని చూసి. కాబట్టి నా కష్టపడే తత్వాన్ని చూసి, నా చాతుర్యాన్ని చూసి ఆ యజమాని నన్ను ఎంత ఆదరించాడు, ఎంత శాలరీ పెంచాడు. ఇదంతా జరిగింది విశ్రాంతి లేకుండా కష్టపడ్డాను చూడు. ఈ మనస్తత్వానికి, ఈ కష్టానికి ఆ యజమాని సంతోషపడ్డాడు. ఆ యజమాని నాకు ఇన్ని విధాలుగా నన్ను దగ్గర తీసుకున్నాడు, నాకు శాలరీలు ఇచ్చాడు. నా జీతం వాడు 3 కలిసి 300 రూపాయలు 600 రూపాయలు ఇచ్చి నన్ను ఆయన చూసుకున్నాడు, ఎంతో దగ్గరకు చూసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? ఇక సేవకుడు, యజమాని దగ్గర పెరిగిన సేవకుడు ఎలా ఉండాలి చెప్తున్నాడు. అంటే కష్టం ఒళ్ళు దాచుకోకుండా, శ్రమ అనుకోకుండా ఆ యజమాని చెప్పిన పనులు చేసినప్పుడే కదా యజమాని. విశ్రాంతి లేకుండా పనిచేశాడు. విశ్రాంతి లేకుండా పనిచేశాడు అంటే యజమాని చెప్పిన పనులలో చేస్తే విశ్రాంతి లేకుండా పనిచేశాడు. విశ్రాంతి లేకుండా పనిచేశాను కాబట్టి ఆ యజమాని నన్ను ఆదరించాడు, ఇంత శాలరీ ఇచ్చాడు, ఇన్ని విధాలుగా చూసుకున్నాడు. బట్ దీనంతటికీ నా కష్టమే. మరి కష్టపడకుండా ఫలితం రాదు. కాబట్టి బాబా గారి సక్సెస్ఫుల్ ఫార్ములా అంటే ఈ విశ్వానికి కష్టపడి పని చేయాలి, శ్రమ అనుకోకూడదు, ఒళ్ళు దాచుకోకూడదు, టైం చూసుకోకూడదు. రాత్రింపోడు విశ్రాంతి లేకుండా పనిచేయడం అంటే ఒళ్ళు దాచుకోకూడదు, శ్రమ అనుకోకూడదు, టైం చూసుకోకూడదు. కాబట్టి ఈ రోజుల్లో మరి పని చేసే వాళ్ళు అంతా ఎట్లా ఉన్నారు? టైం చూసుకుంటున్నారు, ఒళ్ళు శ్రమ పడకూడదు, డబ్బులు రావాలి. ఈ మనస్తత్వం సేవకులు అవుతున్నారు. కాబట్టి సేవకుల మనస్తత్వం ఎలా ఉండాలి బాబు చెప్తున్నాడుగా. లేదా యజమాని మనస్తత్వం ఎలా ఉండి చెప్పాడుగా. యజమాని మనస్తత్వం ఎలా ఉండే చెప్పాడు. ఇప్పుడు సేవకుడి మనస్తత్వం ఎలా చెప్తున్నాడు. కాబట్టి ఈ సమాజం గుర్తించిన రోజున, ఆయన చెప్పిన విషయాలు ఈ 2 గుర్తించిన రోజున మరి ఎక్కడ సమస్య, ఎక్కడ ఘర్షణలు వస్తాయి, సమ్మెలు వస్తాయి, ఎక్కడ గొడవలు వస్తాయి, యాజమాన్యానికి ఆ యొక్క వర్కర్స్కి గొడవలు వస్తాయా చెప్పండి. మరి యూనివర్సల్ ఫార్మ్ కదా. మరి ఈ 2 సంఘటనలు యూనివర్సల్ విశ్వానికి చెప్పడా లేదా. కాబట్టి ఆయన చెప్పిన ప్రతి విషయం విశ్వసూత్రాలే. ఎందుకంటే పరమాత్మను విశ్వానికి మొత్తం చెప్తాడు కానీ ఏ ఒక్క ప్రాంతానికి చెప్పడు. కాబట్టి ఏ ఒక్క ప్రాంతానికి చెప్పినప్పుడు ఆయన పరమాత్మ కాదు, తక్కువని. కాబట్టి ఆయన చెప్పిన ప్రతి సూత్రం మనకి విశ్వసూత్రమే కానీ మౌలిక సూత్రం కాదు. కాబట్టి మనం బాబాని ఎలా చూడాలి మనం? సరే మేము ఎలా సేవించుకోవాలి అలాంటి పరమాత్మని అంటే ఎట్లా సేవించుకోలేము? ఆయన గుర్తించలేం కదా మనం ఆ పరమాత్మని. ఆయన ఏం చెప్పాడు అది మనకి రాసింది. కాబట్టి మనందరికి బంధం అని చెప్పాడు. మరి 19వ చాప్టర్ని పూర్వజన్మ రుణానుబంధం కారణంగా భాగ్యవశాత్తు మీరు మేము కలుసుకున్నాం అని చెప్పాడు. మీరు ఆయన మనం కలుసుకున్నామట. పూర్వజన్మ రుణానుబంధం చేత అదృశ్యశాత్తు మీరు మేము కలుసుకున్నాం. కాబట్టి ఏం చేయాలి? పరస్పరం ప్రేమగా ఉంటూ సహకరించుకుంటూ సుఖంగా సంతోషంగా జీవిద్దాం. ఇది యూనివర్సల్ ఫార్మ్. ఇది
కాబట్టి పరస్పరం ప్రేమగా ఉంటూ మనందరి కలయిక రుణానుబంధాల చేతే దైవంతో మన అందరి కలయిక రుణానుబంధం, ఆ దైవంతో మనకు రుణానుబంధం చేత కలిసాం. కాబట్టి మనం ఎలా ఉండాలి? పరస్పరం ప్రేమగా ఉండాలి. పరస్పరం ప్రేమ ఉంటే పరస్పర సహకారం ఉంటుంది. ప్రేమ ఉంటే సహకారం ఉంటుంది, ప్రేమ లేకపోతే సహకారం ఉంటుంది. కాబట్టి పరస్పర ప్రేమ ఉంటుందో పరస్పర సహకారం ఉంటుంది. కాబట్టి పరస్పర ప్రేమ పరస్పర సహకారం ఏ సమాజంలో ఉంటుందో ఆ సమాజం సౌభాగ్యవంతంగా ఉంటుంది. కాబట్టి బాబా చెప్పింది ఇంకా చెప్పాడు, అది చెప్పాడు, పూర్వజన రుణానుబంధం లేకుండా ఎవరు మన వద్దకు రారు. పూర్వజన రుణానుబంధం లేకుండా మీ దగ్గరికి ఎవరైనా వస్తున్నారంటే పూర్వజన రుణానుబంధమే. రుణానుబంధం చేతనే పశువు అయినా పక్షి, అదే ఆయన అన్నాడు, మనుషులే కాదు సుమా పశుపక్షాదులకు కూడా అంతే. మీ దగ్గర పశువు వచ్చినా మీరు కుక్కని పెంచుతున్నా, మీ కుక్కని పెంచుతున్నంటే రుణానుబంధం చేత పెంచుతున్నా. ఏ జీవరాశి మీ ఇంట్లో ఉన్నా, ఏ జీవరాశి మీరు ముడిపడి ఒక సాంగత్యం చేస్తున్నా అది మీ పూర్వజన రుణానుబంధం చేస్తే ఆ జీవరాశులతో మీరు ఆ యొక్క సహచర్యం చేస్తున్నారు. కాబట్టి మనుషులైనా పశువులైన పక్షులు మనతో కలయిక ఏర్పడేవన్నీ కూడా రుణానుబంధాలే. ఆ రుణానుబంధాల చేతనే మనకి మన పంచం జరినాయి, మనతో ఉన్నాయి. అవన్నీ మనుషులైనా కూడా ఎవరైనా కావచ్చు. కాబట్టి ఎలా ఉండాలి వాళ్ళతో? ఆకలైన వాడికి అలాంటి బంధాలు మన అయినప్పుడు ఆకలైన వాడికి అంత అన్నం పెట్టాలి, దాహమైన వాడికి కాసి నీళ్ళు ఇవ్వాలి, బట్టలు లేని వాడికి బట్టలు ఇవ్వాలి. ఏ ఆశ్రయానికి గూడు లేని వాడికి మరి వాడికి అవసరమైతే నీ పంచన నీ బయట కొంచెం చూరునకు వచ్చి చోటు పడుకోవటానికి. ఇలా చేస్తే శ్రీహరి సంతోషపడతాడు, భగవంతుడు సంతోషపడతాడు అని ఒక మినిమం ప్రోగ్రాం చెప్పాడు మనకి. ప్రాథమికంగా ఇది చేసుకుంటే చాలు. మీరు అంటే ఆకలేను ఇలా నన్ను చూడండి అని మన బంధాలన్నీ కూడా రుణానుబంధాలే. కాబట్టి జీవులతో అయినా కాబట్టి ఇలాంటి ఒక బంధాన్ని మనం గుర్తించి, ఆ రుణానుబంధం గుర్తించి, కాబట్టి వాడికి ఏం చేయాలి? మనం అంత అన్నం పెట్టాలి, వాడికి ఏదైనా ఆపదుంటే ఆదుకోవాలి, సహాయ సహకారాలు అందించుకుంటుంటారు కదా. మన బంధాలు చేసుకుంటున్నా, మీ పిల్లలకు మీరు చేసుకుంటుగా రుణానుబంధం చేత మీ పిల్లలకు మీరు చేసుకుంటారు. అట్లే మనందరి కలయిక కూడా రుణానుబంధాలే. కాబట్టి అందరికీ మనం అలానే ఆ భావంతో మీ ఇంట్లోనే కాకుండా అది సమాజ పరంగా కూడా మారిన రోజున శ్రీహరి సంతోషపడతాడు, భగవంతుడు సంతోషపడతాడు. అదే నీకు మెట్టు. భగవంతుడు గురించి తెలియదు. సాయి కథా శ్రవణం తప్పక చెయ్యాలి. కాబట్టి అప్పుడే మన జీవితాలు నూతన జీవితంగా మారుతుంది. కొత్త జీవితం ఎప్పుడు వస్తుంది అంటే భగవంతుడు కథాశ్రవణం మొదలుపెట్టిన రోజున, భగవంతుడు సాంగత్యం నీకు ఏర్పడిన రోజున నీ జీవితం కొత్త జీవితం వస్తుంది. లేకపోతే పాత జీవితమే తప్పక, పాత రోపే తప్పక, పాత రొంపే తప్పక వేరే ఉండదు. మనశ్శాంతి, భయాందోళనలు, సమస్యలు, సుడిగుండలు ఉంటారు తప్పక ఎప్పుడు నీ జీవితం కొత్తగా మారుతుందంటే బాబాతో సాంగత్యం పెంచుకున్నప్పుడు. బాబాతో సాంగత్యం పెంచుకోవాలంటే సచ్చరిత్రలో ఆ బాబా కథను శ్రవణం చేయాలి, పారాయణ చేస్తూ ఉంటే ఆయనతో సాంగత్యం పెరుగుతుంది. ఆయనతో సాంగత్యం మనకి కొత్త జీవితం కావాలి, మేము ఆనందంగా కావాలి, సుఖశాంతులతో ఉండాలి అంటే సాయి కథా శ్రవణం చేస్తుండాలి. లేకపోతే సాయి చరిత్ర మీరు పారాయణ చేస్తుండాలి, అధ్యయనం చేస్తుండాలి. ఏదో ఒకటి రాకపోతే ఆ భక్తి పూజల వరకే పరిమితం అయితే, షిరిడి యాత్రకే పరిమితే. ఆయన కూడా చెప్పాడు ఏమంటాడు, నాకు వ్రతాలు అవసరం లేదు, ఉద్యాపన అవసరం లేదు, యాత్రా పర్యటన అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, ఒక్క కథని శ్రవణం చేయండి, సాయి కథని శ్రవణం చేయండి అన్నాడు. కథ శ్రవణం చేసి ఎన్ని అవసరం లేదు, అవన్నీ మీకు పోయి పుణ్యాన్ని వచ్చే కానీ నన్ను తెలుసుకొని నేను చెప్పినట్టు మీరు ఆచరించే పరిస్థితి రాదు. కాబట్టి భగవంతుని అనుసరించాలంటే మనం ఆయన అనుసరించాలంటే ఆయన చెప్పింది అర్థం కావాలి. కాబట్టి నేను అనుసరించాలంటే నేను చెప్పింది మీకు అర్థం కావాలి. ఆ వాక్కు కలిస్తేనే రూపం కలిసి మనిషి అవుతాడా? ఒట్టి రూపం కలిసి మనిషి అవుతాడా చెప్పండి? వాక్కు సపరేట్ ఉంటుందా? వాక్కు కూడా ఆయనే కదా. కాబట్టి సచ్చరిత్ర అనేది ఆయన బోధ, ఆయన వాక్ శక్తి కదా. ఆ వాగ్రూపంలో బోధించింది అదంతా కూడా ఆ దాంట్లో శక్తి. కాబట్టి బాబా రూపాన్ని చూడటం వరకే ఆనందం కాదు, ఆయన మాటలు కూడా వినాలి, ఆయన మాటలు మేము తెలుసుకోవాలి, దాన్ని మేము ఫాలో అవ్వాలి. అంటే ఆ సచ్చరిత్ర గ్రంథాన్ని మనం చక్కగా చదవాలి. చదివిన రోజునే అప్పుడు బాబా గారిని పూర్ణంగా ఆయన పట్టుకున్నట్టు. లేకపోతే రూపాన్ని పట్టుకొని ఆయన మాట పట్టుకోకపోతే రూపాన్నే చూస్తున్నావు, ఆ రూపానికి పూజ చేస్తున్నావు, ఆయన మాటలు ఎప్పుడు వినలేదు, మాటలు పట్టించుకోలేదు. ఇంకేంటి చెప్పు? రూపం కంటే వాక్ అనేది, ఆ బోధ అనేది, అది బోధ అనేది మనల్ని సరైన దిశలో నడిపించడానికి కదా, ఆనందాన్ని మనకి సంతోషాన్ని ఇవ్వడానికి కదా చెప్పింది. మన అన్ని సమస్యలు పరిష్కారంగా ఉంటుంది కదా. అన్ని సమస్యల పరిష్కారమే సచరిత్ర. ఎన్ని సమస్యలు
అన్ని సమస్యలు పరిష్కారం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే అన్ని సమస్యలకి దాంట్లో పరిష్కారాలు అనేక కథల ద్వారా, అనేక క్యారెక్టర్ల ద్వారా ఆయన చెప్పి ఉన్నాడు, బోధించున్నాడు. కాబట్టి మనం అవన్నీ మనకు కావాలంటే ఆ సత్యత మనం నిరంతరం బాగుంటాడు, నిరంతరం శ్రవణం చేయాలి. ఏ ఒక్కరోజు కాదు సుమా, ఒక పూట కాదు, జీవితంలో అది ఒక భాగం అయిపోవాలి. అన్నం ప్రతిరోజు 3 పూట్ల అంతా ఎట్లయితే అన్నం తింటున్నామో మన జీవితానికి వెలుగు లాంటి ఆ చరిత్ర, నూతన జీవితం నుంచి ఒక చరిత్ర మనకి, అది కూడా మన జీవితంలో అంతర్భాగంగా మారాలి, మార్చుకున్న రోజునే అందరి జీవితాలకి వెలుగు ప్రసరిస్తుంది. బాబా యొక్క ఆ వెలుగు ప్రసరిస్తుంది. కాబట్టి మనంతా ఇది కూడా తెలుసుకొని గుర్తుపెట్టుకొని ఈ రోజు నుంచైనా సరే, ఇప్పటివరకు గడిచిపోయింది, మించిపోయింది లేదు, ఈ రోజునైనా దాని కొంత విలువ మనం గ్రహిస్తే, గుర్తిస్తే, ఎంతమంది చెప్పారు పెద్దలంతా కూడా, వాళ్ళందరూ చెప్పిన విషయాలు మనం గుర్తిస్తే, గ్రహిస్తే, అంతమందిని చూసిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మనం ఈ రోజు కూడా మనం అయినా ఆ చరిత్ర పట్టుకోకపోతే ఇంకా మనం ఎన్ని పాపాలు చేస్తుంటే ఇంకా పట్టుకోలేకపోతే ఇంకా ఎన్ని పాపాలు చేస్తుంటాం కదా. అక్కడ ఎంత పాపాత్మలు అంతే కదా, అందరూ పట్టుకోలేరు. బాబా చరిత్ర పట్టుకోలేరు, అందరూ పట్టుకోలేరు. కాబట్టి ఇప్పుడైనా కూడా అది ఈ సంవత్సరం నుంచి అయినా కూడా మీరు ఈ సచ్చరిత్ర ఈ రోజు నుంచి, ఈ సచ్చరిత్ర జయంతి ఉత్సవాల నుంచి అయినా కూడా ఒక సంకల్పం తీసుకొని అందరూ మేము సచ్చరిత్ర చదువుతాము, మా జీవితాలు నూతనంగా కొత్త జీవితాలు మాకు కావాలి, ఆనందంగా సంతోషంగా మేము కూడా జీవించాలి అని అనుకొని ఎవరైనా ఉంటే ఆ సంకల్పం చెప్పుకొని మరి ఈ సచ్చరిత్రకి ఆ జయంతి రోజున అలాంటి సంకల్పం చెప్పుకొని మీరు కూడా ప్రారంభించండి. గురుచరిత్ర మహారాష్ట్ర ఆ పరిస్థితి ప్రాంతాలు ఎలా అయితే నిత్యం ప్రతి ఇంట్లో ఎట్లా జరుగుతుందో అట్లే మన ఆంధ్రదేశంలో, ఆంధ్ర రాష్ట్రాలు కూడా ప్రతి ఇంట్లో ఆ గురుచరిత్రలాగానే ఈ సాయి గురుచరిత్ర నిత్యం నిరంతరం పారాయణ చేసి మన యొక్క నెలను కూడా పుణ్యభూమిగా మనం కూడా మార్చుకొని సాయిబాబు మళ్ళీ ఇక్కడ అవతరించినట్టుగా మనం చేసుకుందాం. బాబా యొక్క పాటలన్నా, దేవీ దేవతల పాటలన్నా నాకు చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి కూడా మా ఊరు రామాలయానికి వెళ్తూ పాడుతూ ఉండేవాడిని. అయితే చాలామందికి భజన చేసే వాళ్ళకి ఏంటంటే ఎంతకి పాడామా వెళ్ళామా ఇదే ధ్యాస ఉంటుంది కదా, మనకు అందరికి కూడా అదే. అయితే నేను కూడా అలానే ఉండేవాడిని మీ అందరిలాగానే. అయితే ఈ పాటల ద్వారా ఏమవుతుందంటే మనకు తెలియకుండానే ఒక అహంకారం వస్తుంది కదా. చాలామందిలో భజన వాళ్ళలో అది ఉంది, నాలో కూడా కొద్ది గొప్ప అది ఉండేది అప్పట్లో. ఇక నేను భజనలు చేసుకుంటే ఇలా ఉండేవాడిని, కానీ సచిత్ర ఇవన్నీ అంతకేం తెలియదు, ఏదో రామాలయానికి వెళ్ళడం రావడం జరిగేది. అయితే ఫస్ట్ సారి మేము భజన బృందంగా వెళ్ళినప్పుడు మరి శ్రీ పద్మనాభరెడ్డి గారు, వారు నెల్లూరు కేరళలో ఉద్యోగరీత్యా చేసేవాళ్ళు, చాలా భక్తిభావాలు ఉండేవాళ్ళు. మా ఏరియాకి వచ్చినప్పుడు, సీతానగర్ ఇటు వచ్చినప్పుడు మేము కూడా భజనగా వెళ్ళడం జరిగింది. వారి ప్రవచనం అనేది వినడం జరిగింది ఫస్ట్ టైం. ఆ ప్రవచనం విన్నప్పుడు అరే ఇలా కూడా ఉంటుందా బాబా చరిత్ర అని అర్థమైంది. అసలు బాబా అంటేనే నవ్వుకునేవాళ్ళం ఫస్ట్లో మేము, ఏనెవరు బాబా అంట అది ఇదని అనుకునేవాళ్ళం. ఎందుకంటే ఒక మనిషిగా చూసేవాళ్ళం, మనకి రాముడు కృష్ణుడు తెలుసు కానీ బాబా తెలియదు, ఏనెవరు కొత్త దేవుడు అనుకునేవాళ్ళం అప్పుడు స్టార్టింగ్లో. కానీ ఎప్పుడైతే వారు ఈ ప్రాంతాలకు విచ్చేశారో అప్పటి నుంచి సచరిత్ర అనేది పరిచయం అయింది. ఫస్ట్ ప్రవచనం చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. అరే ఇంత మహనీయుడా బాబా, ఎంత గొప్పవారా బాబా అనేది నాకు అర్థమైందనమాట. ఆ తర్వాత వారు ఏం చెప్పారంటే సచిత్ర పారాయణ చేయమని చెప్పారు. ఫస్ట్ గురుచరిత్ర చెప్పారు నాకు. అంటే నేను వారి దగ్గరికి వెళ్ళి అడిగాను, అంటే నాకు అప్పుడు డిగ్రీ అయిపోయింది, స్టడీ అయిపోయింది నాది, ఇట జాబ్ కావాలి నాకు అని అంటే వారు ఒకటి, చాలామంది జాబ్ కావాలంటే నాకు అది చేయి ఇది చేయి, ఆ పూజలు చేయి ఈ పూజలు చేయి, ఏం చెప్పలేదు. నువ్వు గురుచరిత్ర పారాయణ చేయి భక్తిగా అని అన్నారు. అది కూడా భక్తి శ్రద్ధలతో చేయమన్నారు, ఊరికే చదవడం కాదు. ఈ రోజుల్లో చెప్పేవాళ్ళు ఎలా అయ్యారంటే వాళ్ళే సద్గురువులు అయిపోయారు. ఈ రోజుల్లో చాలామంది అలానే ఉన్నారు సమాజంలో కదా. ఏదైనా కొంచెం 4 విషయాలు తెలిస్తే వాళ్ళ గురువుగా చాలామంది అవుతున్న రోజులు ఇవి. బాబా యజ్ఞాలు యాగాలు పెద్ద పెద్ద ఏం చెప్పలేదండి, సింపుల్గానే చెప్పారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టు, దాహంతో ఉన్నవారికి నీరి, ఎవరికైనా అవసరమైందనుకోండి వాళ్ళకి నీ ఇంటి ముందు వసారు అంటే ఆసరా ఇవ్వు అని చెప్పారు బాబా. అలా ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు శ్రీహరి సంతృప్తి చెందుతాడు అని చెప్పారు. చాలా సింపుల్ ఇవి, మనకు గొప్ప గొప్ప చెప్పాలా, మనం అసలే బద్ధకస్తులను చేయలేమని ఈ కలియుగంలో బాబా చాలా సింపుల్ చెప్పారనమాట. కాబట్టి మనం కూడా ఈ చేసేటప్పుడు కూడా ప్రేమభావం ఉండాలి. బాబా చెప్పిన పాయింట్లు 4 మన బాబా వారు, అదేంటంటే ప్రేమతత్వం, మానవత్వం, సేవాతత్వం, ఇంకోటి సమానత్వం.
ఈ 4 పాయింట్లు మనం గుర్తుంచుకోవాలి. బాబా చరిత్ర మొత్తం మనం చూస్తే ఈ 4 పాయింట్లే మనం గుర్తుంచుకోవాల్సినవి. బాబా యొక్క సత్యత చూసుకుంటే ఎన్నో లీలలు ఉంటాయి. వాటి పరమార్థం మాకు చాలామంది తెలియదు. మా రాజాపురం, కందుకూరు, మర్లపాడు, సీతానగరం, సత్తుపల్లి, ఇంకా దగ్గర ప్రాంతం రేపుడి, రేజర్ల, అగ్రహారం, ఎన్నో గ్రామాలండి. వీళ్ళందరికీ ఏమీ తెలియదు. అందరూ కూడా కొంతమంది చదువుకున్నా కూడా ఆ జ్ఞానం లేనివాళ్ళు, చదువు లేని వాళ్ళు ఎక్కువ మంది. మరి ఇటువంటి మారుమూల గ్రామాల్లో కూడా బాబా యొక్క తత్వాన్ని, సాయి సత్యతను అర్థం చేయించగలిగిన వాళ్ళు ఉండాలి. అటువంటి వారే శ్రీ పద్మనాభరెడ్డి గారు. నిజంగా ఇంత మారుమూల గ్రామాల్లో కూడా ఇంత చక్కగా చేస్తున్న వారికి ఒకసారి గట్టిగా మీరు చెప్పడంలో ధన్యవాదాలు తెలియజేయండి అందరూ కూడా. ఎందుకంటే బాబా ఏదో ఒక కారణం ఉంటుందండి. భక్తులు పిలిపించుకున్నారంటే, వారిని పిలిపించారంటే ఖచ్చితంగా మరి ఇలాంటి పల్లెటూరు చాలామంది సిటీల్లో ఉంటుంటారు, చెప్తుంటారు, వెళ్తుంటారు. ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే, సత్సంగాలు చెప్పేవాడు చాలామంది ప్రవచనకర్తలు అంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఇక్కడ సత్సంగం చెబుతారు, ఇంకొక ఊరు చెబుతారు, ఇంకొక ఊరు చెబుతారు, ఇంకొక ఊరు చెబుతారు. ఒక కనెక్టివిటీ అనేది ఉండదు వాళ్ళతో. కానీ వారు అట్లా కాదు. గత 17, 15, 18 సంవత్సరాలుగా మన మర్లపాడు, కందుకూరు ఈ ప్రాంతాల్లోనే ఉంటూ ఈ చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా సాయి సత్యత గ్రంథాన్ని పరిచయం చేయడమే కాకుండా, వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, వాళ్ళు ఎలా ప్రిపేర్ చేశారంటే వాళ్ళని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక సమస్య ఉందనుకోండి, వాళ్ళే ఒక అధ్యాయాన్ని చదవగానే సాయినాథుడు ఏం చేస్తాడు, వాళ్ళ సమస్యను తీర్చుతున్నాడు. ఇలా వాళ్ళందరికీ కూడా సాయి సత్యత గ్రంథాన్ని పరిచయం చేశారు. వాళ్ళందరికీ ప్రతి ఒక్క ఇంట్లో నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు 95%, 100% వారి దగ్గరికి వచ్చే వాళ్ళందరూ సత్యత చదివిన వాళ్ళే. మనందరికీ మరి బాబా కృప లభించాలి, మనకు సమస్యలు వస్తే ఒక ధైర్యం ఉండాలని చెప్పి వారు నిరంతరం చెబుతుంటారు. ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా ఆ ధైర్యాన్ని నింపుకొని ఉన్నారు. వాళ్ళకి సమస్య వస్తే ఇంత ముందులాగా భయపట్ల. దానికి కారణం వారు బాబా పరంగా చెప్పి ఇచ్చే ధైర్యం అన్నమాట. ఎంతోమంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా సాయినాథ్ యొక్క ప్రేరణతో, ఈ సాయి సత్యతతో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. అంత గొప్పగా మనల్ని ప్రేరేపిస్తుంది సాయి సత్యత్ర. కాబట్టి అందరూ కూడా సాయి సత్యత్ర పారాయణ చేయండి. గొప్ప బాబా చెప్పలేదు కాబట్టి బాబా ఏవైతే చెప్పారో ఆ సింపుల్గా ఆచరించండి. ప్రేమతత్వం, ఇంకొకటి మానవత్వం, సేవాతత్వం, సమానత్వం. ఫస్ట్ నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు శ్రీ షిరిడి సాయి రూపం ఒకటి తెలుసు. అయితే ఆ తర్వాత అంత ఏమీ ఇంట్రెస్ట్ కానీ అదేమీ లేదు. ఆయన ఒక పరిచయం జరిగింది. ఆ తర్వాత కొన్ని 8 సంవత్సరముల తర్వాత ఈ మందిరమే, ఇక్కడ సాయిబాబా మందిరం, నేను ఇక్కడ చదువుకునేటప్పుడు ఇక్కడ సాయిబాబా మందిరం వచ్చినప్పుడు హారతులు అనేవి సరదాగా ఏదో టైం పాస్. సాయినాథుడు అంటే తెలుసు కాదు, ఒక భక్తి మార్గం అనేది నాకేం తెలియదు. అసలు మామూలు పూజలు కూడా ఏమి ఎక్కువ చేసేదాన్ని కాదు. కానీ ఇక్కడ సాయినాథుడు వచ్చినప్పుడు వాళ్ళందరూ సరదాగా నేర్చుకుంటున్నారు కదా అని చెప్పేసి నేను కూడా హారతలకు వెళ్ళి ఉదయం సాయంత్రం ఇలా హారతలు నేర్చుకోవడం జరిగింది. అప్పుడు కూడా నాకు ఏమీ తెలియదు. ఆ తర్వాత మరలా 8 సంవత్సరాలు చూడండి, ఆయన ఎంత గ్యాప్ వస్తుందో ప్రతి దానికి కూడా. 8 సంవత్సరముల తర్వాత సాయి సచ్చరిత్ర అనేది నా జీవితంలో పరిచయం అయింది. అప్పుడు నేను దాన్ని పారాయణ చేశాను. అప్పుడు నేను జాబ్ చేస్తూ ఉన్నాను, పారాయణ చేశాను. పారాయణ చేసిన తర్వాత ఆ పారాయణ చేసేటప్పుడు అనిపించేది సాయి వాక్యాలు చూసి ఏమనంటే, ఇలా కూడా మనం కూడా ఇలా ఉంటే బాగుంటుందేమో అని అనిపించేది. అంటే నాకు తెలిసి అనిపించట్లేదు అక్కడేమి అనిపించే క్రమంలో అప్పుడు ఆ జాబ్ కూడా తీసేశాడు సాయినాథుడు గారు పూర్తిగా ఆ జాబు. కానీ ఆ జాబ్ గురించే నేను తాపత్రయపడుతున్నాను. అలా సమయంలో సాయి సచ్చరిత్ర పారాయణ చేయటం జరుగుతుంది, ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేయటం జరుగుతుంది. అలా 2 సంవత్సరాలకి సాయి సచ్చరిత్ర పారాయణ చేస్తూ ఉన్న 2 సంవత్సరాలకి పూజ్యులైన శ్రీ పద్మనాభరెడ్డి సార్ దగ్గరికి నన్ను సాయినాథుల వారు పంపించారు. ఏదో ఒక మిష ద్వారా అన్నట్లు ఆయన అక్కడికి నన్ను పంపించారు. ఏ మిష అంటే ఉద్యోగం అనే మిష. అంటే నేను వెళ్ళి వారిని ఉద్యోగ నిమిత్తమే అడిగితే వారు నాకు అప్పటికి నేను ఏంటంటే నాలో తెలియకుండా నాకే కలిగే ఒక స్పందన ఏంటంటే, నేను సాయి సచ్చరిత్ర చదవాలి, కొంతమంది గృహాలలో సాయి పాదుకుల్ని పెట్టాలి,
గురు చరిత్ర చదవాలి, ఇలా నాలో ఒక సంకల్పం లోపల రేగుతుంది. అంటే నాకు తెలియదు, అది ఏదో సరదా అంతే, భక్తి కాదు, నాకు ఏదో తెలిసి కాదు. అలా ఉన్న క్రమంలో 2 సంవత్సరాలకి వారి దగ్గరికి తీసుకువెళ్ళారు సాయినాథుల వారు. అప్పుడు వారు గురువు గురించి, శ్రీ సాయి సచ్చరిత్ర గురించి చెప్తున్నారు. ఆ రోజు నుంచి నేను ఏ రోజైతే ఫస్ట్ వారి దగ్గరికి వెళ్ళానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం, అంటే మ్యాక్సిమం ఒక 90% ఆయన యొక్క కథా శ్రవణంలోనే ఉన్నాను నేను. అంటే ఆ కథలు వినటంలోనే ఉన్నాను, ఎప్పుడు మిస్ చేయను. ఒకవేళ మిస్ అయినా కూడా రికార్డ్స్ ఉంటాయి మాకు, ఆ రికార్డ్ని పెట్టుకొని మళ్ళీ వినేదాన్ని, ఏ పాయింట్ మిస్ అవుతున్నానా నేనని. అలా చెప్తూ ఉంటారు, చాలామంది చెప్తారు. చెప్పే క్రమంలో నాకేమనిపించిందంటే వారి యొక్క సాంగత్యంలోకి వెళ్తున్నా. వారంలో 2 సార్లు వెళ్ళేదాన్ని. ఎందుకో తెలుసా? సాయినాథుడి గురించి చెప్పించుకోవడానికి వెళ్ళేదాన్ని. అంటే నాకు ఇష్టమై మళ్ళీ అంత ఏం కాదు, కానీ అది నాకో తెలియకుండా నన్ను సాయినాథుల వారి దగ్గర తీసుకెళ్తున్నారు. ఆ చెప్పేటప్పుడు వారు అలా చెప్తూ ఉన్న క్రమంలో ఈ వాక్యం వీరు చెప్పారు కదా, వీరు ఎలా ఆచరిస్తారు అసలు? ముందు మనకెవరికైనా ఉంటుంది, ఒక మనిషిని అనేది నమ్మం. ఎందుకంటే ఈ సమాజం అంతా అలానే ఉంది. ఎవరిని గురువులు అని చెప్పేసి వాక్యాలు చెప్తారు, కానీ వాళ్ళు ఆచరణ దిశగా లేదు. నేను ఒక ఎడ్యుకేటర్ను కదా, మరి అందుకని వారు నమ్మే పరిస్థితి కాదు. కాబట్టి నేను ఫస్ట్ ఏం చేసేదాన్ని అంటే వారు చెప్పిన వాక్యాన్ని వీరు అసలు ఆచరిస్తారా, చెప్పడం వరకేనా అని చెప్పేసి రోజు అబ్జర్వ్ చేసేదాన్ని. ఏ వాక్యం చెప్తున్నారో ఆ వాక్యాన్ని వీరు ఎలా ఆచరిస్తారు అని అబ్జర్వ్ చేసేదాన్ని. అబ్జర్వ్ చేసిన క్రమంలో మ్యాక్సిమం బాగా దగ్గరగా అబ్జర్వ్ చేసేదాన్ని. వారు చెప్తారు ఏమనంటే, అందరూ చెప్తారు ఏమనంటే, ఒక ఉదాహరణకి తప్పు చేయొద్దమ్మా, తప్పు చేయొద్దమ్మా అంటాం. మనం కూడా అంటాం కదా మన పిల్లల్ని, అదొక్కడే చెప్తాం. తప్పు చేయొద్దని అందరూ చెప్తారు, కానీ వారేం చెప్తారంటే ఆ తప్పు ఎలా జరిగింది, దానికి గల కారణం ఏమిటి అని పరిశీలించి మాకు ఆ తప్పు దేని ద్వారా జరుగుతుందో చెప్పి ఆ వివరణ ఒక సులభమైన పద్ధతిలో ఆ తప్పు మనం జరగకుండా చేసేటట్టు ఒక ప్రోత్సాహం ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే, అంతకుముందు సాయినాథులు వారి దగ్గరికి వెళ్తే కొబ్బరికాయ కొట్టడం, ఒక పూజ చేయటం, ఒక కోరిక కోరటం, ఇంతవరకే తెలుసు. మామూలుగా సచరిత్ర చదివే వాళ్ళకైనా అందరికి ఎక్కువ మందికి ఇలా తెలుసు. కానీ ఇప్పుడు సాయినాథుల వారంటే అది కాదు. అసలు ఏంటి మొత్తం సాయి అంటే ఏంటి? సాయి ప్రేమ, సమానత్వం, వారి యొక్క మనం కూడా ఇతర జీవుల్ని ఇలా చెయ్యాలి, మనలో మానవత్వ లక్ష్యాలు మేలుకోవాలి అని ఆయన చెప్పారు. సాయి తత్వం అంటే ప్రేమతత్వం, సమానత్వం, మానవత్వం, సేవాతత్వం అని. సరే, ఈ 4 వచనాలు వినడానికి బాగున్నాయే, అసలు సాయితత్వం అంటే ఈ 4గిట్లోనే నిమిడి ఉందిరా బాబు. మీరు సాయిబాబా అంటే ఏమిటి అని అంటే ఈ 4 వచనాలకు చెప్తే చాలు. ఒక ఇంటికి 4 పిల్లలు ఎలా అయితే ఉంటే ఆ ఇల్లు కలకాలం నిలబడి ఉంటుందో, నీ మానవ జన్మెత్తి నీవు నీ జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి ఈ 4 వచనాలు నీ మనసుకు పట్టించుకొని నీ జీవితాంతో ముందుకు పోతా ఉంటే బాగుంటుందిరా అబ్బాయి అని చెప్పారు. అలా అని చెప్పని సరే, వచనాలు చెప్పడం బాగానే ఉంది, మరి ఆచరణ ఎలా వస్తుంది? సరే, ప్రేమతత్వం అని మొదట చెప్తున్నారు. మనకి సచ్చరిత్ర విన్న కథనప్పుడు ఆ క్షణం నేను సచ్చరిత్ర మే 16 అప్పుడే మొదటి అధ్యాయం నుంచి విశ్లేషణ కొనసాగుతుంది. అందులో తల్లి తాబేలు పిల్ల తాబేలు కథ చూపించారు. ఆ తల్లి తాబేలు పిల్ల తాబేలు మా మైండ్పై బాగా ఇంపాక్ట్ పడి ప్రేమతత్వం అలవాటు పడిపోయింది. ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించడం, ఆప్యాయంగా. ఆ కథతో పాటుగా మాకు లైవ్గా ఎలా వచ్చిందంటే, మా మర్లపాడు గ్రామంలో ద్వారకామాయి ఉంది. ఆ ద్వారకామాయికి మరి బాబా దగ్గరకు వచ్చేవాళ్ళు. మరి బాబా తత్వం అంటే ప్రేమతత్వం, సమానత్వం, మానవత్వం, సేవాతత్వం అని చెప్పారు కదా. మరి ఆచరణ కొనసాగుతుందా అని అనుకోవడానికి అక్కడికి ధనికుడు వస్తాడు, పేదవాడు వస్తాడు, మిడిల్ క్లాస్ వాడు వస్తాడు, రకరకాల కులస్తులు వస్తారు. అందరినీ కూడా సమానమైన ప్రేమ దొరుకుతుందండి అక్కడ. లైవ్గా దాన్ని కూడా చూశాను. ఈ తల్లి తాబేలు కథ, సాయి చూపించేటటువంటి ఆ ప్రేమ రెండు మనసు మీద పడి ప్రతి ఒక్కరితోనూ అక్క, పిన్ని, బాబాయ్, చెల్లి, అన్న, తమ్ముడు అంటూ ప్రేమగా వాళ్ళతో పలకరిస్తూ వాళ్ళ కుటుంబంలో ఒకలా అయిపోయి ఉంటే
ద్వేషించేవాడు ఎవడో లేకుండా పోయాడు. ఓహో ఇది ప్రేమతత్వం అని సాయి తత్వానికి ప్రేమతత్వం బాగా ఇంపాక్ట్ పడింది. మరి మానవత్వం అంటే ఎట్లా అని చెప్పని అన్నారు. మరి అదే ద్వారకామాయిలో ఎవరన్నా బాధ వచ్చారనుకో, మేమున్నామని చెప్పి చిల్డ్రన్స్ అందరూ సపోర్ట్ ఇస్తారు. ఇబ్బందులు ఉన్నాయనుకో మాట ద్వారా చెప్తాము. అలాగే ఇంకా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఆ టైప్ వచ్చాయనుకో మా అందరి చేత ద్వారకామాయి బిడ్డలందరి చేత, ద్వారకామాయి బిడ్డలంటే మీరు కూడా ఉన్నారండి అందులో, ఒక ఈ ద్వారకామాయి బిడ్డలు కాదు, మనమందరం ద్వారకామాయి బిడ్డలమని బాబా చెప్పాడు కదా, మనమందరంలో బాబా ఉన్నాడు, మనం కూడా ఉన్నాం. మరి ఈ ద్వారకామాయి చిల్డ్రన్స్ అందరం కూడా సాయి రక్ష అనే ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అక్కడి నుంచి వారికి మన సహాయ సహకారాలు అందిస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు అక్కడ. మరి ఇంకోటి చెప్పిన తర్వాత సమానత్వం అని చెప్పి అన్నారు. సమానత్వం ఎలా అనేది నేను చెప్పాను కదా, అన్ని రకాల కుల మత భేద తనిక పేద అందరూ వస్తారు, అందరూ కూడా ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది అక్కడ. వెళ్తాడు, పెట్టుకుంటాడు, తింటాడు, చూస్తాడు, సేవ చేసుకుంటాడు, బాబా అంటాడు. ఆ సాయి అక్కడ ఉన్నటువంటి పద్మనాభరెడ్డి సాయి చిన్నవాడితో అయినా అదే పలకరింపు, ప్రేమ, ఆప్యాయత, పెద్దవాడైనా అదే, బెంచ్ కారులో దిగినా అదే, సైకిల్ వేసుకొచ్చినా అదే, స్కూటర్ వచ్చినా అదే, ఆటోకి వచ్చినా అదే, అందరినీ కూడా ఈక్వల్ ప్రయారిటీ నేర్పించారు కదా. అక్కడ మళ్ళీ మాకు సమానత్వం ఒకటి ఏర్పడిపోయింది. సాయి సచరిత్ర యొక్క ఇంపాక్ట్ నా జీవితం మీద పడి ఇంకా చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. కానీ సమయం తక్కువగా ఉండటం వల్ల ముగిచ్చేస్తున్నాను. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి, కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. శ్రీచరణాలే నేలపై నడయాడగా, పాదుకలే పల్లకిలో ఊరేగిన ఉత్సవం, ఊరేగిన ఉత్సవం. భక్తజనం చిందేసి ఆడిన సంబరం, భక్తజన సంబరం, జయ జయకారాల నిండినంతగా. కదిలెను శ్రీ సాయి పల్లకి, కదిలెను శ్రీ సాయి పల్లకి, కదిలెను శ్రీ సాయి పల్లకి, కదిలెను శ్రీ సాయి పల్లకి. చావడి ఉత్సవం ఇది సాయి మహారాజు వైభవం, చావడి ఉత్సవం ఇది భక్తజన ప్రేమ సంబరం. చావడి ఉత్సవం ఇది సాయి మహారాజు వైభవం, చావడి ఉత్సవం ఇది భక్తజన ప్రేమ
ధూమ సంబరం శ్రీచరణాలే నేలపై నడయాడగా కదిలెను శ్రీ సాయి పల్లకి కదిలెను శ్రీ సాయి పల్లకి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 దివిటి దీపాలతో ప్రాంగణమంతా ప్రకాశించగా భక్తజనులంతా మసీదు చేరి భజనలు చేసి ముస్తాబైన పసిపిల్లలు జెండాలను చేతబూనగా శ్యామకర్ణను ముద్దుగా ముస్తాబు చేసిరి అలంకరించగా చావడి మహోత్సవానికి చావడి మహోత్సవానికి చావడి మహోత్సవానికి చావడి మహోత్సవానికి శ్రీచరణాలే నేలపై నడయాడగా పాదుకలే పల్లకిలో ఊరేగిన ఉత్సవం ఊరేగిన ఉత్సవం ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి నామ ఘోషతో ఆకాశం దద్దరిల్లగా పూల పల్లకి పక్కన సాయి నిలిచిరి సాయి శిరస్సున జోగు ఛత్రం పట్టగా మైమరచి మహల్స చిందేసి ఆడేను అమ్మా సచ్చరితమా సాయినాథ ప్రతిరూపమా తల్లి నీకు వందనాలమ్మా